కలిసిమెలిసే ఉంటాం, ఎప్పుడంతా బాగానే ఉంటాం. ఇప్పుడు దాడి చేస్తారు సార్. కేవలం ఒక పార్టీ జెండా పట్టుకున్నారని, పార్టీతో ఉన్నారని ఒకే ఒక కారణంతో ఏ కారణం సార్? రెండో కారణం ఏమి లేవు, గొడవలు కూడా లేవు బాగా వాళ్ళకి. పార్టీ జెండా పట్టుకున్నామని దాంతోనే మాకు ఇది. ఇన్ని సంవత్సరాల్లో ఇంత దారుణమైనటువంటి దాడి చేయడము, ఇల్లు పగలగొట్టడము, ఆడవాళ్ళ మీద దాడులు చేయడం ఎప్పుడో చూశారా సార్ రాజకీయాల్లో? ఎప్పుడు లేదు సార్. మా పల్లె వచ్చేళ్ళకి ఎక్కడ ఎలాంటి గొడవలు లేవు, ఎలాంటి రాళ్ళు వేసుకోవడం గొడవలు కానీ ఎలాంటివి లేవు. ఇప్పుడు బీపత్యంగా మా ఎస్సీలు, మాలపల్లె, మాదేపల్లె, ముస్లిమ్స్ ముగ్గురు ఉమ్మడిగా చేసి మా ధ్వంసం చేస్తారు సార్. మా కుటుంబ ఇల్లు రాళ్ళు వేశారు, బీపత్యం చేస్తున్నారు. ఇది మనం చూడొచ్చు గ్రామాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఉన్న ఇల్లు వదిలేసి ఎక్కడో ఒక దగ్గర మనం చూడొచ్చు తెలంగాణలో నల్గొండ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి ఇలాంటి గ్రామాల్లో తెలిసిన వారి దగ్గర, బంధువుల దగ్గర కొన్ని రోజులు తలదాచుకుంటున్నారు. కానీ ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉండగలుగుతాం, ఆ తర్వాత భవిష్యత్తు ఏంటి అనేటువంటి భయం ప్రతి ఒక్కరిలో ఇక్కడ కనిపిస్తోంది. కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది అనేటువంటి ఒక లీడ్ ఎప్పుడు వచ్చిందో ఆ తర్వాతనే దాడులు అనేటువంటివి పిన్నెల్లి గ్రామంలో ప్రారంభమయ్యాయి. నాతో పాటు ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన ఇల్లు ధ్వంసం చేశారు, ఆయన వెహికల్ని తలగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇట్లా చాలామంది, ముఖ్యంగా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇల్లు ధ్వంసం చేయడము, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి టీవీలు పగలగొట్టడము, వాళ్ళ వెహికల్స్ని, వాళ్ళ టూ వీలర్స్ని కాలబెట్టడం అనేటువంటిది ఒక రాక్షస కాండ అనేటువంటిది ముఖ్యంగా పల్నాడు జిల్లాలో చాలా గ్రామాల్లో కొనసాగింది. నాతో పాటు ఉన్నారు. ఆ రోజు ఏం జరిగింది సార్? ఎన్ని గంటలకు వచ్చారు? ఎవరెవరు వచ్చారు ఆ రోజు? సార్, నా పేరు గుంటూరు మస్తానోలి. కౌంటింగ్ జరిగే రోజు కొంచెం బయట ఉన్నాం మేము. ఈ మధ్యలో 10-10:30 కల్లా కౌంటింగ్ అనేది వాళ్ళకి వన్ సైడ్ అయిపోయేసరికి తొలుత ఊళ్ళో ఫస్ట్ ఇల్లు నాదే ధ్వంసం చేశారు. తర్వాత భయపడి అందరూ బయటికి వెళ్ళాం. మేము దాదాపు చాలా మంది, ఒక 1000-1500 మంది దాకా బయటికి వెళ్ళాం. ఎంతమంది వచ్చారు సార్ ఇంటి మీద దాడికి? వాళ్ళు దాదాపుగా 50-60 మంది వచ్చారు సార్. గొడ్డళ్ళు, రాళ్ళు, కత్తులు, గొడ్డళ్ళు, వాళ్ళకి ఏది దొరికితే అది సార్, కర్రలు ఏది దొరికితే తీసుకొని ఇల్లు మొత్తం ధ్వంసం చేశారు సార్. ఆడవాళ్ళు చాలామంది ఆ రోజు ఇళ్లలో ఏదైతే ప్రత్యక్షంగా దాడులు జరుగుతున్నప్పుడు చాలామంది అక్కడ ఉన్నారు. వాళ్ళు తీవ్రమైనటువంటి ఒక విధంగా షాకింగ్లో ఉన్నారు, భయంలో ఉన్నారు, ఆందోళన ఉన్నారు, ఆ ఊరికి వెళ్ళలేనటువంటి చెప్పే స్థితిలో ఉన్నారు. చాలామంది ఆడవాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ రోజు జరిగినటువంటి ఘటనాక్రమాన్ని, ప్రజాస్వామ్యంలో ఒక చీకటి కోణాన్ని మనం చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. जो सपने